హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లైనింగ్ మీద మనం కంప్యూటర్ వర్క్ చేయటానికి ఏ బ్లౌజ్ అయితే ఆదికి ఇచ్చామో అదే ఆది బ్లౌజ్ తోటి లైనింగ్ మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ మాత్రం కట్ చేయకూడదండి. లైనింగ్ మీద మనం అది స్టిచ్ వేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ అయిపోయాక హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ముందుగా లైనింగ్ మొత్తం అలాగే కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటాం అలా, కానీ నెక్స్ మాత్రం కటింగ్ చేయమాకండి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్ కొలతతో కాకుండా పైకి కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు, మళ్ళీ కరెక్ట్గా కటింగ్ చేస్తే. వీడియో అనేది చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగా అర్థమైద్ది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ రిప్లై అనేది ఇస్తాను. లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేయాలో అలాగే కట్ చేసుకోవాలండి, కానీ నెక్స్ మాత్రం కటింగ్ చేయమాకండి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద కట్ చేద్దాం. చూడండి, హ్యాండ్స్ అనేది మీకు అర్థం అవటం కోసం లైనింగ్ అదే నేను ఆది బ్లౌజ్ తోటి కొలత పెట్టి కటింగ్ చేస్తున్నానండి. మామూలుగా అయితే మనం లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అనేది మెయిన్ పీస్ మీద పెట్టి కటింగ్ చేయొచ్చు. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా అంటే కొంచెం కంప్యూటర్ వర్క్ కదండి, వాళ్ళు కొంచెం హెవీగా కొద్దిగా పొడవు అనేది వేశారు. మీకు అర్థం అవ్వాలని ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి. మామూలుగా అయితే మనం లైనింగ్ కటింగ్ చేసాం కదా, ఆ లైనింగ్ అనేది దాని మీద పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ వర్క్ అనేది కొంచెం పొడవు వచ్చిందండి, అందుకని ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇంకా మనం లైనింగ్ పెట్టి కటింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. మనం లైనింగ్ అనేది మెయిన్ పీస్ మీద పెట్టి మనం చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు చెప్పడం కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. వీడియో కనుక క్లియర్గా చూస్తే స్కిప్ చేయకుండా మీకు అర్థమైద్ది. మనం కంప్యూటర్ వర్క్ వేయించాం కదా, ఆ వేయించిన పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. చుట్టూతా నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం కటింగ్ చేయాలండి. మధ్యలోది కుట్టు పక్కనే అనేది కటింగ్ చేయమాకండి, ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి కటింగ్ చేయండి. ఎందుకంటే మనం టక్స్ పెట్టుకోవాలంటే ఆ టక్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చుట్టూతా అలా టక్స్ పెట్టేసుకోండి. మనం మగ్గం వర్క్ బ్లౌజులు కానీ, ఇలా కంప్యూటర్ వర్క్ కానీ, మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ ఏదైనా సరే మనం ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ అనేది రివర్స్గా తిప్పుకోవాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికి చేరువవుతుంది. నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రివర్స్ తిప్పినాక చూడండి, మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చుట్టూతా నెక్ చుట్టూ. కట్స్ పెట్టుకోకపోతే నెక్ తిప్పడం తిరగడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కట్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకోండి. చూడండి, నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.
మనం లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే చుట్టూతా కుట్టేసుకొని నడుం బెల్ట్ వేసుకుంటామో అలా వేసేసి డాట్స్ అవి వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఇక్కడ హ్యాండ్స్ అనేది కొంచెం పొడవు తక్కువైందండి, అందుకని నేను కంప్యూటర్ వర్క్ కిందగా స్టిచ్ వేయకుండా ఇంకొంచెం 1 ఇంచు వదిలిపెట్టుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరైతే మామూలుగా కంప్యూటర్ వర్క్ పక్కనే స్టిచ్ వేసుకొని కుట్టుకోవచ్చు. నాకు ఇక్కడ హ్యాండ్ పొడవు కొంచెం 1 ఇంచ్ పెట్టమని చెప్పారండి కస్టమరు. అందుకోసం అని చెప్పి నేను కొంచెం కిందకి వేశాను. మీకు ఏమైనా అర్థం కానట్లుగా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను మీకు. ఇక్కడ హ్యాండ్స్కి అనేది నేను లోతు కటింగ్ చేసేటప్పుడు తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, అది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు అండి. నేను స్టిచ్ చేసేటప్పుడు తీసాను క్రాస్ అనేది, హ్యాండ్స్కి లోతు అనేది. ఈ కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ ఇలాంటి వాటికి మనీ ఎక్కువ తీసుకోవచ్చండి. మొత్తం ఇన్విజిబుల్గా వేసేస్తాం కాబట్టి మనీ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు. మనకి నార్మల్ బ్లౌజ్ మీద ఒక పావు గంట ఎక్కువ పడుతుందండి, అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద, అదే మెయిన్ పీస్ మీద లైనింగ్ అనేది పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, లైనింగ్ అనేది అడుక్కుపోవాలండి, మెయిన్ పీస్ పైకి రావాలి. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ అనేది పైన ఉండాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. నాకు చెప్పటం అనేది కొంచెం కష్టంగా ఉంది, అందుకోసమే. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ ఇంకా చుట్టూతా స్టిచ్ వేసుకొని డాట్స్ అవి వేసుకొని, ఇక నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో ఇక అంతా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. షేప్ పట్టీస్ మాత్రం ఇన్విజిబుల్గా వేసేసుకోవాలి. ఇవి మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ కదా, నార్మల్గా వేయకుండా ఇన్విజిబుల్గా వేయండి. చూడండి, డాట్స్ అనేది నేను ఈజీ ప్రాసెస్ చెప్పానుగా, ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నా ఛానల్లో వీడియో ఉందండి, డాట్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూడండి. ఇంకా మిగతాది మొత్తం లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.